సహా పౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధన లేని పరజనులను నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేని వారై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉండిరని మీరు జ్ఞాపకం చేసుకుని అయినను మునుపు దూరస్తులై మీరు ఇప్పుడు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకు మాకును ఉండిన క్లేశము అనగా విధిపూర్వకమైన ఆజ్ఞగల ధర్మశాస్త్రమును తన శరీరమంతా కొట్టివేయుట చేత మధ్య గోడను మన ఉభయములను ఏకము చేసి సత్య చేయించు ఈ ఇద్దరిని సిలువ వలన ఆ ద్వేషాన్ని సిద్ధించి దాని ద్వారా ఏకంగా చేసి దేవుడితో సమాధాన పరచగలనని ఇలాగ చేసింది కనుక ఆయననే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. మరియు ఆయన వచ్చే దూరస్తులైన